ప్రస్తుతం ఏదైతే హార్మోజ్ జలసంధి అంశం ఉందో, సో దీని గురించి ఒక క్లారిటీ ఇప్పుడల్లా వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు భయ్య ఏం జరిగింది అంటే, నిన్నేముంది అమెరికా, ఒకవేళ కనుక ఇరాన్ హార్మోజ్ జలసంధిని కనుక ఓపెన్ చేయకపోతే మేము మా నేవీకి సంబంధించినటువంటి షిప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి పెడతాం. సో దీంతో ఇరాన్కి నష్టం కలిగిస్తాం అని చెప్పేసి అమెరికా నిన్న ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో మరి దానికి ఏమైనా ఇరాన్ ఏమన్నా భయపడిందా అంటే వాళ్ళు కూడా తిరిగి ఇంకో కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు తెలుసా? సరే అమెరికా ఈ విధంగా చెప్తుంది కదా, సో మరి దానికి మేము యాక్సెప్ట్ చేయాలి అంటే, హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలి అంటే మేము పెట్టేటటువంటి కండిషన్స్కి అమెరికాను ఒప్పుకోమనండి, అప్పుడు మేము ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాం అని చెప్పేసి ఇరాన్ అంటుంది. మరి వీళ్ళు పెట్టేటటువంటి కండిషన్స్కి అమెరికా ఒప్పుకునేదా అంటే, 1-2 అంటే ఓకే బాగానే ఉంది, ఒప్పుకునేది అమెరికా. కానీ వీళ్ళు మెయిన్ పాయింట్ ఏం తీసుకొస్తున్నారు, ఏదైతే మొన్న జరిగినటువంటి యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో ఇరాన్కి జరిగినటువంటి నష్టం, దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం మొత్తం కూడా అమెరికానే కట్టాలి అని చెప్పేసి అంటూ ఉంది. సో ఎందుకు కట్టేది అమెరికా? సో అమెరికానే కాదు, వేరే ఏ కంట్రీ ఆపోజిట్లో ఉన్న ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో అటువైపు అమెరికా బెదిరిస్తూ ఉంటే ఇటువైపు వీళ్ళు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. సో మరి దీని గురించి ఒక క్లారిటీ ఇప్పుడల్లా వచ్చిద్దా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట. సో మరి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి దేశాలు ఎవరయ్యా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా. ఎందుకంటే మరి ఒకవేళ హార్మోజ్ జలసంధిని ఫుల్గా ఓపెన్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఆయిల్ రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, దాని తర్వాత ఇంకా చెప్పాలంటే గ్యాస్కు సంబంధించినటువంటి స్కేర్సిటీ కూడా ఏర్పడింది. సో దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట.